నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎంతవరకు సేఫ్? మరమ్మతుల పనులు జరుగుతుండగా ప్రకంపనలు రావడం దేనికి సంకేతం? పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినా కూడా చెప్పలేమంటున్న నిపుణుల మాటలు ఎలాంటి సూచనలు ఇస్తున్నాయి? మరి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏం కానుంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఆయువు పట్టైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది? పియర్స్ కుంగుబాటుకు సంబంధించి అధికార విపక్షాల వాదనల్లో పస ఎంత? ప్రస్తుతం మేడిగడ్డ పనులెలా సాగుతున్నాయి? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే ఫస్ట్ పాయింట్ మేడిగడ్డ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పియర్స్ కుంగిన ప్రాంతమైన 7వ బ్లాక్లో పనులు జరుగుతుండగా ప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. 7వ బ్లాక్లోని కుంగిన 19, 20, 21 పియర్స్ కి ఎగువన ఒక పెద్ద బొరియ ఏర్పడడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ బుంగ ఏర్పడడానికి కారణం పియర్స్ పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి గేట్ల గుండా వెళ్లాల్సిన నీరు పునాదుల కింద నుంచి వెళ్లడంతో ఇలా జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోని గేట్లను ఎత్తుతున్న క్రమంలో గతంలో పగుళ్లు ఏర్పడ్డ పియర్స్ గేట్లు మొరాయించడంతో వాటి ఒత్తిడి పియర్స్ పై పడి కదలడంతో ఇలా శబ్దాలు, బుంగలు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు. ఆ బొరియలను పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. అక్టోబర్లో పియర్స్ కుంగిన తర్వాత ఒక్క 7వ బ్లాక్లోని 8 గేట్ల మినహా మిగతా 77 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలేశారు. తాజాగా 7వ బ్లాక్లోని గేట్లు ఎత్తుతున్న క్రమంలో భూమిలో హాలో సౌండ్స్ ఏర్పడి శబ్దాలు వచ్చినట్టు సమాచారం. అయితే గేట్లెత్తి ఆ ప్రాంతంలోని భూమి కండిషన్ ఏంటనే విషయాలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే ఇలా జరిగిందని మరో సమాచారం. జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు సిఫార్సుల తర్వాతే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇక్కడ మనం ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ లో ఎక్కడైతే పియర్స్ కుంగినాయో ఆ కుంగిన ప్రాంతంలో ఉన్నాం. ఈ కుంగిన ప్రాంతంలో 3 పియర్స్ అనేటివి పూర్తిగా దెబ్బతిన్నాయి. 3 పియర్స్ దెబ్బతిన్న ఈ ప్రాంతంలో గేట్లు కూడా ఎత్తడానికి వీలు లేనంతగా దెబ్బతినడంతో ఇక్కడ నుంచి ఆ గేట్లను కట్ చేస్తున్నారు. మనం విజువల్లో గమనించవచ్చు. గేట్లను కట్ చేసి వాటిని తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్త గేట్లను నిర్మించే అవకాశాలు అయితే మనకు విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంది. అసలు పియర్స్ ఎందుకు కుంగినాయి, కుంగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన ఒక నిపుణుల కమిటీని వేశారు. ఇప్పటికే ఎన్జీఆర్ఐ కావచ్చు, తర్వాత జియో టెక్నికల్ బృందాలు కావచ్చు, జియో ఫిజికల్ బృందాలు కావచ్చు, అనేక పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ భూగర్భంలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ పియర్స్ కుంగిపోయాయి అనే అంశాలపైన ఇంకా కూడా ప్రాథమిక స్థాయి పరీక్షలు అయితే పూర్తయిపోయాయి. దానికి సంబంధించి వాటిని నివారణ చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో గమనించవచ్చు. ఇది ప్రాజెక్టు పైభాగంలో ఇవి గడ్డర్లు ఉంటాయి. ఈ సిమెంట్ గడ్డర్లకు సంబంధించి వీటిని దాదాపు 100 మీటర్ల దూరం వీటిని నిర్మిస్తారు. ఎందుకంటే ఎగువ నుంచి కొట్టుకొచ్చే వరద కావచ్చు, ఇసుక కావచ్చు, నేరుగా ప్రాజెక్టు పియర్స్ పునాదికి తాకకుండా, ఇవి దెబ్బతినకుండా వీటిని నిర్మిస్తారు, వీటిని అమరుస్తారు. ఈ అమర్చిన వాటిని కూడా ఇవి కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. పూర్తిగా డిస్లోకేట్ అయిపోయిన వాటన్నిటిని కూడా తీసి మరీ తిరిగి రిపేర్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో గమనించవచ్చు. ఇప్పుడు మనం నిలుచున్న ప్రాంతంలోనే ఒక పెద్ద బుంగ పడింది. కొద్ది రోజుల క్రితం, ఒక నెల క్రితం ఇక్కడ ఒక పెద్ద బుంగ పడింది అనేది వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలోనే పడ్డ బుంగ దాదాపు 40,000 ఇసుక బస్తాలను వేసి పూడ్చాల్సిన పరిస్థితి ఉంటే అది ఏ రేంజ్లో బుంగ పడిందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధికారులు డ్రిల్లింగ్ చేస్తున్నారు. యంత్రాల సాయంతో డ్రిల్లింగ్ చేసి డ్రిల్లింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే డ్రిల్లింగ్ చేసిన హోల్స్ ఏవైతున్నాయో ఆ హోల్స్లో గ్రౌటింగ్ అంటే సిమెంట్ను, ఇసుకను, సిమెంట్ను మొత్తం పూర్తిగా కలిపి ఆ హోల్స్ ద్వారా లోపలికి పంపుతున్నారు. భూమి పొరల్లో ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో ఇక్కడ మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఇది పునాదే కంప్లీట్గా కుంగిపోయిన పరిస్థితి ఉన్నది. విరిగిపోయి కుంగిపోయింది. ఈ ఎందుకు కుంగిపోయింది, ఈ భూగర్భంలో ఎందుకు గ్యాప్ ఏర్పడ్డది, ఎంత గ్యాప్ ఏర్పడ్డది అనే అంశాలపైన ఈ గ్రౌటింగ్ అనే ప్రక్రియతోటి సిమెంట్ను ఆ హోల్స్ ద్వారా లోపలికి పంపుతున్న సిచ్యువేషన్ అయితే కనబడ్డది. ఇక్కడ గేట్లు తొలగిస్తున్నారు, గ్రౌటింగ్ చేస్తున్నారు. ఆ సిమెంట్ గడ్డర్లు ఏవైతున్నాయో వాటిని ఇటువైపు నిర్మించే పరిస్థితి చేస్తున్నారు. ఇంకోవైపు కాపర్ డ్యామ్ అయితే నిర్మించారు. ఈ కాపర్ డ్యామ్ నిర్మించి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో ఈ రకంగా వర్క్ అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వర్క్ చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ప్రాజెక్టు కింది భాగంలో ఏం చేస్తున్నారనేది చూసొద్దాం. హైదరాబాద్ ఎన్జీఆర్ఐ సంస్థ, ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తల సూచనలతో ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టారు.
కుంగిన పియర్స్ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తూ పునాదుల్లోకి సెన్సార్లను పంపేందుకు చర్యలు చేపట్టారు. పునాదుల కింద తాజా పరిస్థితి ఏంటి, పియర్స్ ని తొలగించడం సాధ్యమా, ఒకవేళ తొలగిస్తే కొత్త నిర్మాణం చేపట్టేందుకు ఏం చేయాలి అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. అయితే వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో దెబ్బతిన్న పియర్స్ దగ్గరికి వరద రాకుండా ఏం చర్యలు చేపడుతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కన్నెపల్లి పంప్ హౌస్ కు నీరందించడంతో పాటు వరద ఉధృతిని తట్టుకోవాలంటే కాపర్ డ్యాం ఖచ్చితంగా అవసరం. అయితే వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో కాపర్ డ్యాం నిర్మాణం సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం మాత్రం జియో ట్యూబ్ టెక్నాలజీ వైపు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. జియో ట్యూబ్ టెక్నాలజీతో తాత్కాలికంగా నీటిని నిల్పవచ్చు, కానీ వరదల సీజన్లో గోదావరికి వచ్చే భారీ వరదను జియో ట్యూబ్ తట్టుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగి వరదలు గతేడాది మాదిరిగా వస్తే ఇప్పటికే దెబ్బతిన్న పియర్స్ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజీ రిపేర్ పనులు ఏవైతున్నాయో రిపేర్ పనులు అయితే చురుగ్గా సాగుతా ఉన్నాయి. ఈ చురుగ్గా సాగుతున్న పనులను మనం ఒకసారి విజువల్లో గమనించవచ్చు. ఈ ప్రాజెక్టు దిగువ భాగంలో షీట్ ఫైలింగ్ అనేది చేశారు. అక్కడ ఎగువన బుంగబడ్డ ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం నుంచి ఈ కింది వరకు ఒక హ్యాలో హోల్ అనేది ఏర్పడ్డది. హ్యాలో హోల్ అంతా పూర్తి చేసే ప్రయత్నాలు అయితే అధికారులు ఒక ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. ఈ షీట్ ఫైల్ అంటే మనం ఇనుప రేకులు చూస్తున్నాం, ఒక బలమైన ఉక్కు రేకులు ఇవి అత్యంత దృఢమైనవి. వీటిని ఒక 20 మీటర్ల లోతు వరకు భారీ యంత్రాల సాయంతో లోపలికి నెడుతున్న పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని నెట్టిన తర్వాత, ఎందుకంటే ఇవి నెడితే అడ్డుగోడలాగా కింద భూగర్భం వరకు అంటే 20 మీటర్లు ప్రాజెక్టు పునాది ఎక్కడైతుందో పునాది వరకు పోయి భూ అంతర్భాగం వరకు అంటే ఎక్కడైతే అడుగు ఉంటుందో అక్కడి వరకు ఈ షీట్ ఫైలింగ్ ద్వారా ఇనుప రేకులను అయితే తీస్తున్నారు. పైనుంచి ఒకవేళ వాటర్ లీకేజ్ అయ్యి ఇసుక లీకేజ్ అయ్యి కిందికి వచ్చినా కూడా ఇది రాకుండా ఉండడం కోసం నిరోధించేందుకు ఈ షీట్ ఫైలింగ్ అనే దాన్ని అయితే చేస్తున్నారు. దాదాపు ఈ 4 పియర్స్ నుంచి అంటే దాదాపు 100 మీటర్ల దూరం ఈ షీట్ ఫైలింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. మరోవైపు ఎక్కడైతే ప్రాజెక్టు కుంగిపోయి కింద ఉన్న షాఫ్ట్ ఏదైతే ఉందో షాఫ్ట్ కంప్లీట్గా దెబ్బతిన్నదో దాన్ని మొత్తం రిపేర్ చేసి కొత్తది ఇక్కడ షాఫ్ట్ నిర్మిస్తున్న దాన్ని మనం విజువల్లో గమనించవచ్చు. ఈ షాఫ్ట్ నిర్మించడం తర్వాత ఈ సిమెంట్ బ్లాకులు ఏవైతున్నాయో దాదాపు ఒక్కొక్కటి 20 టన్నుల పైన ఉంటుంది. 20 టన్నుల పైన ఉన్న ఈ సిమెంట్ బ్లాకులు కూడా 200 మీటర్ల దూరం కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. అంత భారీ స్థాయిలో వరద వచ్చింది గత సంవత్సరం. అటువంటి ఆ సిమెంట్ బ్లాకులు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈసారి అంటే అధికారులు పోయినసారి కొట్టుకుపోయిన నేపథ్యంలో అనుభవం ఉన్న దృష్ట్యా ఈసారి 4 బ్లాకులను కలిపి ఒక ఇనుప జాలిలో ఒక 4 బ్లాకులను ఇనుప జాలిలో పెట్టి మరి ఈ సిమెంట్ బ్లాకులను ఇక్కడ మళ్ళీ తిరిగి అమరుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అయితే ఈ ప్రాజెక్టు పనులకు మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. వాటర్ అనేది ఊట మొదలైపోయింది. ఈ వాటర్ ఊట మొదలు కావడం కూడా కొన్ని అడ్డంకులు అనేటి కలిగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉందని అధికారులు ఒక ప్రాథమికంగా అంచనాకున్నారు. బ్యారేజ్ లోపాలు అవకతవకలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీతో పాటు 4 బృందాలు రంగంలోకి దిగాయి. 7 నెలల పాటు మేడిగడ్డ ఇతర బ్యారేజ్లను పరిశీలించిన బృందాలు నిర్వహణ మెయింటెనెన్స్ లో తీవ్ర నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా తేల్చాయి. తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాయి. బ్యారేజీలో లోపాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిటీ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ కమిటీ, జియో ఫిజికల్, జియో టెక్నికల్ సంస్థల ఎక్స్పర్ట్స్ టీం ఇలా దాదాపు 4 టీంలు రంగంలోకి దిగాయి. ఈ 7 నెలల కాలంలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను కూడా ఈ 4 బృందాలు పరిశీలించాయి. నిర్మాణం, నిర్వహణ, డిజైనింగ్, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని నిపుణులు అధ్యయనం చేశారు. తొలుత జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించింది. ముందుగా గతేడాది అక్టోబర్ 23న తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సమావేశమైంది. మరుసటి రోజు మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించింది. తర్వాత రోజు మరోసారి నీటిపారుదల శాఖ, ఎల్ఎన్టీ, ఎస్డీఎస్ఓ తదితర సంస్థలు ఆయా విభాగాలతో సమావేశమైంది. దీనిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 11 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 43 పేజీల పరిశీలన నివేదికను అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఎన్టీఎస్ఏ చైర్మన్ సంజయ్ కుమార్ సిబల్ పంపించారు. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని ఆ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు జియో టెక్నికల్ టీము, జియో ఫిజికల్ టీము ఈ ప్రాంతంలో విస్తృతంగా భూగర్భ పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ టీము, కేంద్ర బృందాలు వచ్చాయి. ఇప్పటికే ఆ విచారణకు నియమించిన న్యాయ నిపుణుల బృందం కావచ్చు, ఆ తర్వాత టెక్నికల్ బృందాలు కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం కావచ్చు, తర్వాత ఎన్జీఆర్ఐ బృందం కావచ్చు, జియో టెక్నికల్, జియో ఫిజికల్ బృందాలు ఇప్పటికే పలు దఫాలుగా మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించాయి. ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను క్షుణ్ణంగా
ప్రధానంగా ప్రతి కోణం నుంచి అంటే అడ్మినిస్ట్రేషన్ కోణం దగ్గర నుంచి డిజైన్ల కోణం వరకు టెక్నికల్ కోణం వరకు దీని ఇది ఏదైతే ఉందో ఇరిగేషన్ పనులు అంటే నిర్మాణ సంస్థలు ఆర్థిక పరమైనవి కావచ్చు, టెక్నికల్ పరమైనవి కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి అంశాలు ఇందులో చూశారు అనే అంశాలను క్షుణ్ణంగా అన్ని కమిటీలు పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతం అక్కడ చూస్తున్నాం. ఒకేసారి అన్ని రకాల విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటు టెక్నికల్ కావచ్చు, ఇటు న్యాయ నిపుణులు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్ని రకాల విచారణలు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలు అడ్మినిస్ట్రేషన్ లోపమా, తర్వాత లేదంటే టెక్నికల్ లోపమా, లేదంటే ఇది యాదృచ్ఛికంగా అంటే ఒక దురదృష్టవశాత్తు జరిగిందా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలనున్నది. అయితే ఈ ప్రాజెక్టు మరమ్మతు పనులకు మాత్రం ఒక కీలకమైన అడ్డంకి అనేది ఏర్పడ్డదని అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. దాదాపు 93 లక్షల టన్నుల ఇసుక ఇక్కడ మేట వేసిందని చెప్పేసి అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. 93 లక్షల టన్నుల అంటే ఈ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి పూడిక తొలగింపు కానీ సిల్ట్ మేనేజ్మెంట్ అనేది జరగలేదని చెప్పేసి అధికారులు గుర్తించారు, నిపుణులు గుర్తించారు. నిపుణులు గుర్తించిన తర్వాత ఇక్కడ ప్రాథమిక అంచనాకు వచ్చింది 93 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది మేట వేసింది అనేది. 93 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అంటే దాదాపు 3 లక్షల లారీల ఇసుక ఈ ఒక్క మేడిగడ్డలోనే మేట వేసింది. అలాగే సుందిల్లా, అన్నారం బ్యారేజీలో కూడా ఇసుక మేటలు ఉన్నాయని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చారు. అన్నారం బ్యారేజ్ దగ్గర వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్కులన్నింటినీ కూడా అక్కడ కూడా ఇసుక అనేది ప్రధాన అడ్డంకిగా మారింది. ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మించినప్పటికీ ఇసుక మేటల వల్ల కాపర్ డ్యామ్ ఉంటుందనేది ఒక అనుమానం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఆ ఇసుకను తొలగించే కార్యక్రమాలు అయితే ఇసుక మేటల్ని తొలగించే కార్యాచరణకి ఇప్పటికీ అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి ఇసుకను 24 బ్లాకులుగా గుర్తించి ఆ ఇసుకను పూర్తిగా తీసేయాలి, పూడిక ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేయాలని చెప్పేసి అధికారులు భావించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ చర్యలు చేపట్టారు. సాధారణంగా బ్యారేజ్ అనేది 1 లేదా 2 టీఎంసీల సామర్థ్యంతో ఉంటుంది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏకంగా 16 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేశారు. మేడిగడ్డ విషయంలో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా డిజైన్ చేయడంతో ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. డిజైన్ లోపం స్పష్టంగా ఉందని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం పలుమార్లు మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని సందర్శించింది. బ్యారేజీ ప్రారంభం నుంచి కుంగే నాటికి తీసుకున్న సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటనే వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రాజెక్టు డిపిఆర్, సాయిల్ సిచ్యువేషన్, ఓపెనింగ్ తర్వాత వచ్చిన వరదల పరిస్థితి, ఇలా అనేక అంశాలను అన్ని కోణాల్లో చాలా లోతుగా దర్యాప్తు చేశారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల ప్రారంభం విషయంలో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపలేదని, మెయింటెనెన్స్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, అందులోని లోపాలను ఎత్తి చూపుతూ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ప్రతి ఏటా 2 సార్లు బ్యారేజీలను తనిఖీలు చేయాల్సి ఉండగా అటువైపు చూడలేదనేది గుర్తించినట్టు సమాచారం. ఎగువన ప్రాణహిత నుంచి వచ్చే వరద మాత్రమే ఇక్కడ మేడిగడ్డ వద్ద ప్రధానంగా ఉంటుంది. మనకి ఇక్కడ గోదావరి నది నుంచి వచ్చే వరద చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు సెప్టెంబర్లో గోదావరి నది నుంచి వరద ప్రారంభమవుతుంది. గోదావరి నుంచి వరద రావాలి అంటే ఎస్ఆర్ఎస్పి దాదాపు 90 టీఎంసీలు ఉంటుంది, అది నిండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎల్లంపల్లి 20 టీఎంసీలు ఉంటుంది, అది నిండాల్సి ఉంటుంది. సుందిల్లా, అన్నారం బ్యారేజీలు అవన్నీ నిండి ఇక్కడ మేడిగడ్డ వరకు రావాలి. అంటే గోదావరి నుంచి వరద ముప్పు ఇప్పట్లో లేనట్టే. కానీ ప్రాణహిత నుంచి వచ్చే వరద, ప్రాణహిత పైన ఎటువంటి ప్రాజెక్టులు లేవు, ప్రాణహిత నుంచి భారీ స్థాయిలో వరద వస్తుంది. ఆ వరదను తట్టుకొని ఈ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిర్మించిన కాపర్ డ్యామ్ ఉంటుందా, ఈ పనులు సజావుగా సాగుతాయా, ఇసుక మెటల తొలగింపు కార్యక్రమాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి అనేది వేచి చూడాల్సిన పని ఉన్నది. పనులైతే చురుగ్గా సాగుతున్నాయి. చురుగ్గా సాగుతున్న పనులకు ప్రకృతి ఏ మేరకు సహకరిస్తుంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మేడిగడ్డ నుంచి. తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజ్ రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ అవినీతి కారణంగా బ్యారేజ్ పనికి రాకుండా పోయిందని రేవంత్ రెడ్డి సర్కార్ తేల్చేసింది. అయితే రిపేర్లు చేస్తే సరిపోయేదానికి కాంగ్రెస్ సర్కార్ రాద్ధాంతం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇరు పార్టీల నేతల టూర్లతో రాజకీయం రక్తి కట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగుబాటు అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. బ్యారేజ్ కుంగిన ప్రాంతంలోకి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎవరిని అనుమతించకపోవడం మరింత ఆందోళనకు కారణమయ్యింది. అసలు మేడిగడ్డలో ఏం జరుగుతోంది, ఎందుకు బీఆర్ఎస్ సర్కార్ ఆ ప్రాంతానికి ఎవరిని అనుమతించడం లేదంటూ అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ అంశంపై స్పందించకపోవడంతో మరింత అనుమానాలకు తావిచ్చింది. ఈ తరుణంలోనే వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారిందని చెప్పవచ్చు. అన్ని అడ్డంకులను దాటుకుని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు కుంగిన ప్రాంతానికి వెళ్లి వచ్చి మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో మరింత దూకుడు పెరిగింది.
బీఆర్ఎస్ కూడా డిఫెన్స్ నుంచి ఎదురుదాడి ప్రారంభించక తప్పలేదు. మేడిగడ్డ అంశంపై స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. రేవంత్ సీఎం అయ్యాక 5 మంత్రులతో కూడిన ఓ బృందం మేడిగడ్డను సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించింది. నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులను, ప్రాజెక్టులోని వివిధ విభాగాలను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్లను మంత్రులు పలు ప్రశ్నలు అడిగి ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజల ముందుంచేందుకు ప్రయత్నించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని రంగంలోకి దించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీలోనూ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సాగింది. మేడిగడ్డ విషయంలో జరిగిన నష్టం పన్ను విరగడం లాంటిది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది మనిషికి వెన్నెముక విరగడం లాంటిదన్నారు. విరిగింది పన్ను కాదు వెన్ను అని, దాన్ని సరిచేసినా నష్టం తీరదన్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు రేవంత్. 52 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలయ్యాయని, ఆ నీటి కోసం కట్టిన కరెంటు బిల్లులన్నీ సముద్రంలో వదిలిన నీళ్లలాంటివేనన్నారు. మేడిగడ్డ దగ్గర భూమి లోపల ఏముందన్న విషయాన్ని గుర్తించకుండానే గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిండ్రు. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం. దీనిపైన అన్నారం, దానిపైన సుందిల. సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు, దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు. ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది. నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కి కౌంటర్ గా చెలో మేడిగడ్డ చేపట్టింది బీఆర్ఎస్. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లింది బీఆర్ఎస్ బృందం. కేటీఆర్, హరీష్ తో పాటు 200 మందికి పైగా ముఖ్య నేతలు, ఇరిగేషన్ నిపుణులు ఈ టీంలో ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మేడిగడ్డను కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? వర్షాకాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ అనుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం బాధ్యత మరిచి రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ చిన్న భాగమే అన్నారు కేసీఆర్. దీని వ్యయం 4,500 కోట్లు ఉండవచ్చన్నారు. ప్రాజెక్టులో 88 పిల్లర్లుంటే అందులో 3 పిల్లర్లలో సమస్య వచ్చిందన్నారు. ఒక్కో పిల్లర్కు 50 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. 3 పిల్లర్లు సరిచేస్తే 150 కోట్లు ఖర్చవుతుందన్నారు. దాన్ని చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు కేసీఆర్. మరోవైపు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ తీరును బీజేపీ తప్పుబట్టింది. అవినీతి జరిగిందని మంత్రులు చెబుతున్నారని, మరి అలాంటప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే దీన్ని సీబీఐకి అప్పగించడం లేదన్నారు కిషన్ రెడ్డి. దెబ్బతిన్న మేడిగడ్డ పైర్లకు మరమ్మతులు చేసిన ప్రయోజనం ఉండదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక తెలిపింది. బ్లాక్ నంబర్ 7 కోసం ఏదైనా నివారణ చర్య చేపడితే అది మధ్యంతర చర్యగా ఉంటుంది. రుతుపవనాల ప్రారంభానికి ముందే వీటిని నిర్వహించాలి అని ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక జోడించింది. నివేదికను అనుసరిస్తూ ప్రాజెక్టు పనులను చేపట్టింది సర్కార్. మేడిగడ్డ మరమ్మత్తు పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు అధికారులు. మరోవైపు బ్యారేజ్లో 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేటలు బయటపడటంతో వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలంలో ఖజానాకు 800 కోట్ల మేర ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు. ఇది వాల్టి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.